హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రం 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 ప్రభువా. హల్లెలూయా. రహస్తబార శిఖందర జబార శిఖేన్ ఓ రిఖబబదర శిఖేన్. పరిశుద్ధుడా నీకు స్తోత్రం ప్రభువా. సింహాసనాసీనుడైన దేవా నీకు స్తోత్రం ప్రభువా. ఆరాధన 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 నీకే 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 ప్రభువా. నిత్యుడవగు తండ్రి నీకు స్తోత్రం ప్రభువా. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రం ప్రభువా. స్తుతించండి, నోరు తెరిచి దేవుని స్తుతించండి. నీ నోటిని దేవుడు వాడిగల ఖడ్గంగా అన్నాడు కాబట్టి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రం ప్రభువా. నీ ఆత్మతో మమ్మల్ని నింపు ప్రభువా. నీ శక్తితో మమ్మల్ని నింపు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దేవుని శక్తిని అడుగు, దేవా నీ శక్తితో నన్ను నింపు ప్రభువా. బలము లేదా ఈరోజు దేవుని బలం అడుగు, దేవా నీ బలముతో నన్ను నింపు ప్రభువా. నీ కొరకు కాదు కానీ ఆయన ఇచ్చిన ప్రయాణమును పూర్తి చేయుటకై అడుగు. దేవా నీ సిద్ధపరిచిన నీ పని కొరకు దేవా నాకు బలము కావాలి ప్రభువా. నువ్వు ఇచ్చిన పనిని పూర్తి చేసేటకు దేవా నాకు శక్తినివ్వు ప్రభువా. లోకంలో ఎంతో గలిబిలిగా ఉండొచ్చు, నీ జీవితము ఎంతో చెదిరిపోయి ఉండొచ్చు. మరి నా జీవితంలోనే ఇది ఎందుకు అనుకుంటుండొచ్చు. ఎటు వెళ్ళాలో తోచకుండా ఏం చేయాలో అర్థం కాకుండా ఉండొచ్చు. మరి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని నమ్ముతున్నావు, కానీ ఒకవైపు అనిపిస్తుండొచ్చు ఏంటిదంతా, మరి ఎందుకు జరుగుతుంది ఇదంతా. మరి దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు, నీ కొరకు ఉన్న ఉద్దేశములు మంచి ఉద్దేశములే కానీ హాని చేయుటకు కాదు. మరి నీ జీవితంలో ఏది జరుగుతున్నా కూడా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం సెలవిస్తుంది, ఆయన పిలిచిన వారి కొరకు సమస్తం సమకూడి జరుగుతుందంట. ఈరోజు ఆ వాక్యం ఎత్తి పట్టుకొని దేవుణ్ణి అడుగు, దేవా నా కొరకు సమస్తం సమకూడి జరుగుతుందన్నావు ప్రభువా. నీ ప్రణాళిక నా పట్ల మంచిదై ఉందన్నావు ప్రభువా. దేవా నీ యొక్క ప్రణాళికను నెరవేర్చు ప్రభువా. చెదిరిపోయిన జీవితాలను తిరిగి కట్టు ప్రభువా. చెదిరిపోయిన హృదయాలను తిరిగి దేవా ఈరోజు బాగు చేయి ప్రభువా. ఆ వాక్యం ఎత్తి పట్టుకొని అడుగు, ఓడిపోయిండొచ్చు దేవా నన్ను తిరిగి లేవనెత్తు ప్రభువా అని అడుగు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను బాగు చేయబోతున్నాడు. నీ జీవితాన్ని తిరిగి స్థిరపరచబోతున్నాడు. ఎందుకంటే నీ పట్ల ఆయనకున్న ఉద్దేశములు మంచివి. భారము కలిగిన వారు సమస్త భారమును నా మీద మోపమని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఈరోజు మోకరించిన నువ్వు దేవుడికి చెప్పు, దేవా నీ సన్నిధికి వచ్చి మోకరించాను ప్రభువా, తిరిగి బాగు చేస్తావని నమ్ముతున్నాను ప్రభువా. నీ జీవితంలో ఒంటరిగా ఉన్నావేమో, ఏం చేయాలో తోచకపోవచ్చు. అందరూ విడిచిపోయిండొచ్చు, బాధపడుతుండొచ్చు, బాధల్లో ఓదార్చేవారు లేకపోవచ్చు. లేదా నీకున్న కష్టాల్లో నీకున్న బాధల్లో ఒక్కడివే లేదా ఒక్కదానివే నువ్వు పోరాడుతుండొచ్చు. కానీ ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు. యెషయా 41వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు సెలవిచ్చాడు, భయపడకు
నీ కుడి హస్తము పట్టుకొని నేనున్నాను. నీ బాధల్లో ఆయన నీ హస్తం పట్టుకొని ఉన్నాడు. నీ వేదనలో నీ హస్తం ఆయన పట్టుకొని ఉన్నాడు. నువ్వు ఇక్కడ మ్రోకరించి ఆరాధిస్తున్నప్పుడు ఇదిగో నీ హస్తం ఆయన పట్టుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఒంటరిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఈ లోకపు మనుషులు నేను విడిచిపోతుండొచ్చు, కానీ దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో నీ కుడి హస్తము నా హస్తములో ఉంది. ఆయన బలమైన హస్తము పట్టుకొని నేను నడిపిస్తున్నాడు. ఎటు నడవాలో ఏం చేయాలో తోచకపోవచ్చు, కానీ ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, నీ హస్తము పట్టుకొని నేను నడిపించబోతున్నాను. ఎలాగైతే ఆనాడు ఆయన శిష్యులను నడిపించాడు, అలాగే ఈరోజు నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను ఎన్నుకున్న దేవుడు ఈ రోజు నుంచి ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. తిరిగి ఆయన సన్నిధిలో మొరపెట్టు, వాక్యం ఎత్తి మొరపెట్టు, దేవా నా హస్తం నువ్వు పట్టుకొని ఉన్నానన్నావు ప్రభువా. ఇదిగో నా హస్తము పైకి చాచుతున్నాను ప్రభువా, నీ కుడి హస్తంతో నా హస్తం పట్టుకో ప్రభువా. హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రం ప్రభువా. వాక్యమే నీవై ఉన్నానన్నావు ప్రభువా. ఈరోజు నీ వాక్యము సెలవిచ్చినట్టు ప్రభువా, ప్రతి ఒక్కరి దేవా నిన్ను నమ్మి నడుస్తుండగా నీ యొక్క ఉద్దేశములు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరునుగాక. ఎంతోమంది దేవా వాళ్ళ హస్తము చాచారో దేవా, వాళ్ళ కుడి హస్తము నీ కుడి హస్తంలో ఉండునుగాక, వాళ్ళ హస్తము నీ హస్తంలో ఉండునుగాక. వాళ్ళ జీవితము నీకు అప్పచెప్పుతుండగా దేవా, తిరిగి ప్రతి ఒక్కరు సరైన మార్గంలో నిలబడునుగాక. ఈరోజు విశ్వసించు, ఆయన ఇచ్చిన మాట యందు విశ్వాసము నుంచు. నమ్మిన వానికి సమస్తము సాధ్యమని వాక్యము సెలవిస్తుంది. నమ్ముట నీ వలనైతే కార్యం చేయుట ఆయన తరమని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు నమ్ము, విశ్వాసముంచు. ఏ విధంగా చెదిరిపోయినా సరే తిరిగి దేవుడు నీకు ఇయ్యబోతున్నాడని నమ్ము. మరి అదే నమ్మకముతో తిరిగి దేవుణ్ణి స్తుతిద్దాము. దేవా నీ కార్యములు ఆశ్చర్యములు ప్రభువా, నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. దేవుని కార్యములు ఆశ్చర్యములని పాడుతూ గణపరుస్తూ ఆయన స్తుతిద్దాము. ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, దేవుని కార్యములు ఆశ్చర్యములు. మరి సంఘమంతా లేచి నిలబడినట్టయితే నిలబడి దేవుని స్తుతిద్దాము. ఆశ్చర్యములు నీ కార్యములు, యేసు నామము నెరిగిన బిడ్డలు ఏక మనసుతో ప్రార్థించగా, యేసు నామము నెరిగిన బిడ్డలు ఏక మనసుతో ప్రార్థించగా, పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని కార్యములు వివరించిరి. మరి ఆనాడు దేవుని నామము నెరిగిన వారు ఏక మనసుతో ప్రార్థించగా దేవుని ఆత్మతో నింపాడు. మరి ఈరోజు ఈ సన్నిధిలో ఏక మనస్సుతో ఆయన బిడ్డలమైన మనము స్తుతిస్తుండగా, మనము ప్రార్థిస్తుండగా, ఇదిగో ఆయన నిన్ను నింపబోతున్నాడు, ఆయన నిన్ను దీవించబోతున్నాడు, ఆయన నీకు శక్తినివ్వబోతున్నాడు. యేసు వార్తను ప్రకటించుచు, యేసు నెరిగిన పౌలు శీలలు యేసు వార్తను ప్రకటించుచు, పట్టణములను గలిబిలి చేసి ప్రజలు కలవరపరచిరి, పట్టణములను గలిబిలి చేసి ప్రజలను కలవరపరచిరి. ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు.
పేతురు యేసునామమును ప్రార్థించగా కుంటివాడు దిక్కున లేచెను నడుచుచు దేవుని స్తుతించెను కుంటివాడు దిక్కున లేచెను నడుచుచు దేవుని స్తుతించెను ఆశ్చర్యములు నీ కార్యములు ఆశ్చర్యములు నీ కార్యములు సంగమంతా కలిసి చెప్పండి దేవాని కార్యములు ఆశ్చర్యములు ప్రభువా నా తలపుల వంటి తలపులు నీవి కావు ప్రభువా కార్యములు ఆశ్చర్యములు దేవుని కార్యములు ఆశ్చర్యములు ఆశ్చర్యములు నీ కార్యములు 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 దేవుని కార్యములు ఆశ్చర్యములు దేవుని కార్యములు ఆశ్చర్యములు ఆశ్చర్యములు మరి అదే విధంగా ధ్యానిస్తూ దేవాని కార్యములు ఆశ్చర్యకరమైన కార్యాలు ప్రభువా నీ కార్యములు మరి ఈ రోజు సెలవిచ్చినట్టు ప్రభువా మా పట్ల నీకున్న ప్రణాళికను నెరవేర్చిపోతున్నావు అని నమ్ముతున్నాం ప్రభువా ఈ ఆశ్చర్యమైన కార్యాలతో నింపబోతున్నావు అని నమ్ముతున్నాం ప్రభువా యోహాను పేతురు ప్రార్థించగా కుంటివాడు దిక్కున లేచినట్టు దేవా ఈ రోజు యేసు నామమును పట్టుకొని నువ్వు ప్రార్థించినట్టయితే ఆయన కార్యము చేయబోతున్నాడు ఆశ్చర్యములు ఆయన బిడ్డలు ప్రార్థించగా ఆనాడు ఆయన ఆత్మతో నింపినట్టు ఈ రోజు ఈ సన్నిధిలో నువ్వు ఆయన నామాన్ని పట్టుకొని ప్రార్థించగా నిన్ను ఆయన తాకబోతున్నాడు నమ్మి స్తుతించు నమ్మి పాడు ఆశ్చర్యములు నీ కార్యములు ఆశ్చర్యములు నీ కార్యములు ఆశ్చర్యములు నీ కార్యములు దేవుని కార్యములు ఆశ్చర్యములు దేవుని కార్యములు ఆశ్చర్యములు ఆశ్చర్యములు నీ కార్యములు చివరిసారిగా సంగమంతా కలిసి ఆశ్చర్యములు నీ ఏక స్వరముగా ఎలాగైతే ఆనాడు వాళ్ళు ఏక మనసుతో ఆరాధించారు ఆశ్చర్యములు నీ కార్యములు యేసునామము నెరిగిన బిడ్డలు ఏక మనసుతో ప్రార్థించగా యేసునామము నెరిగిన బిడ్డలు ఏక మనసుతో ప్రార్థించగా పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని కార్యములు వివరించిరి పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని కార్యములు వివరించిరి ఆశ్చర్యములు నీ కార్యములు 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 దేవుని కార్యములు ఆశ్చర్యములు దేవుని కార్యములు ఆశ్చర్యములు ఆశ్చర్యములు నీ కార్యములు 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 మరి ఆనాడు ఆయన కార్యములు వారు వివరించారు మరి ఈ రోజు దేవుడి ఆత్మతో నింపినట్లయితే అన్య భాషలతో ఆయనను స్తుతించు అన్య భాషలతో ఆయన కార్యాలను వివరించు ఓ విహస్తబార శిఖర సబార శిఖే ఓ రిఖబబదర శిఖే ఓ యెహోవా రహతర బార శిఖే హల్లెలూయా ఓ యెహోవా రహతర శిఖే పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు
స్తోత్రం ప్రభువా. ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు. దేవ పరిశుద్ధానికి స్తోత్రం ప్రభువా. దేవా నీ కార్యములు ఆశ్చర్యం ప్రభువా. నీ తలంపులు ఉన్నతమైన తలంపులు ప్రభువా. మా పట్ల నీకున్న ప్రణాళిక దేవా అన్నీ మంచివై ఉన్నాయన్నావు ప్రభువా. ఈరోజు ఏ స్థితిలో ఉన్నామనేది కాదు ప్రభువా, కేవలము నీ ప్రణాళికను బట్టి నమ్ముతున్నాం ప్రభువా. మరి దేవా నీ వాక్యంలోకి వెళ్తుండగా ప్రభువా నీ ఘనమైన వాక్కు ద్వారా మాట్లాడు ప్రభువా. బలహీన హృదయాలు ఈరోజు బలపరచు ప్రభువా. బాధతో వచ్చిన హృదయాలు ఈరోజు సంతోషపరచు ప్రభువా. నీ వాక్యమే దేవా ప్రతిదానికి ఆధారమై ఉంది కాబట్టి నీ వాక్యము చేత మాట్లాడమని, ప్రతి హృదయాలను నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చున్నాం. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. हालेलुया। మరి ఈ లోకంలో इस दुनिया में ఎక్కడ చూసినా చింత. जहाँ कहीं भी हम देखें चिंता है। ఏ విషయంలో అయినా మనిషికి మొదట వచ్చేది చింత. किसी भी विषय में इंसान को सबसे पहला चिंता शुरू होने लगती है। కానీ लेकिन ఇక్కడ వాక్యంలో రాసింది या वचन में लिखा हुआ है నీ చింత యావత్ ఎవరి మీద మోపాలి? अपनी सारी चिंता किस पर तुम्हें डालना है? ఎవరి మీద మోపాలి? किस पे तुम्हें डालना है अपनी सारी चिंता? దేవుని మీద మోపాలి. खुदा पर तुम्हें अपनी सारी चिंता डालनी है। మరి చింత యావత్తు నీ దేవుని మీద మోపమన్నప్పుడు जब कहा गया कि अपनी सारी चिंता को उस खुदा पर डालने को, మళ్ళీ నువ్వెందుకు చింతిస్తున్నావు? फिर तुम क्यों चिंता कर रहे हो? ఎవరైనా చింతను వదిలేశారా? किसी ने भी अपनी चिंता छोड़ दी है? ఎంతో మట్టుకు కొంచెమైనా సరే మనిషికి చింత అనేది ఉంటుంది. थोड़े हद ही सही, लेकिन जो इंसान को चिंता तो लगी रहती है। కానీ అంతకు మించి మనిషికి ఒకటి కావాలి. उससे भी बढ़कर इंसान को एक चीज जरूरी है। ఏంటంటే क्या है वो? వారి కొరకు ఆలోచించేవారు ఒకరు కావాలి. उनके लिए सोचने वाले कोई चाहिए। మనిషికి इंसान के ఎన్ని लिए సమస్యలు ఉన్నా సరే चाहे उनको कितनी भी समस्याएं हो, వారితో ఒకరు ఉన్నారు, వారి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు, వారి గురించి ఒకరు పట్టించుకుంటారంటే ఆ ధైర్యము వేరా. जो है उनके लिए कोई है, उनके लिए सोचने वाला कोई है, उनके लिए ध्यान देने वाला कोई है, कहकर वो बात में जो उनको हिम्मत मिलती है वो बात ही अलग है। మరి ఈరోజు तो आज के दिन ఏంటంట? क्या है? ఈరోజు ఏంటి? आज दिन कौन सा है? ఫాదర్స్ డే. आज फादर्स डे है। ఫాదర్స్ డే. फादर्स डे మరి చిన్న పిల్లలు కానీ లేదా ఏ వయసు వచ్చినా సరే चाहे छोटे बच्चों या किसी भी उम्र के हो, ఎప్పుడైనా మీ తల్లిదండ్రులతో మీరు మాట్లాడినప్పుడు जब कभी जब अपने माता पिता से बात करते हो उस वक्त ఆ ధైర్యం వేరగుంటుంది. तब जो तुम में हिम्मत होती है वो अलग होती है। ఏదేమైనా సరే ఇంటికి వెళ్ళినప్పుడు చూసే తల్లిదండ్రులు ఉంటే ఆ ధైర్యం వేరగుంటుంది. चाहे कुछ भी हो जाए, घर जाने पर तुम्हारी और देख रेख करने वाले माता पिता होने पर तुम्हें जो हिम्मत होती है वो अलग ही होती है। అన్నిటికీ सब बातों के लिए తండ్రి ఉంటే ఆ ధైర్యం ఇంకా వేరా. सारी बातों के लिए पिता है उनके साथ, तो वो हिम्मत ही अलग होती है। ఇప్పుడు మా పాపను చూసినా కూడా अगर हमारी बच्ची को भी देखे तो నేనున్నా సరే चाहे मैं रहूं फिर भी వాళ్ళ తండ్రి ఉంటే తనకు వేరా. जो उनका पिता उनके साथ रहने पर उनके लिए जो हिम्मत वो अलग रहती है, ఎందుకంటే ఆ ధైర్యము వేరా. क्योंकि वो जो हिम्मत होती है उसमें वो अलग ही होती है। అలాగే उसी प्रकार से బైబిల్లో వాక్యం సెలవిస్తుంది, बाइबल में वचन यो कहता है నీ గురించి అన్ని విషయాల్లో ఆలోచించడానికి ఒకరు ఉన్నారంట. तुम्हारे विषय में, तुम्हारी हर विषयों के लिए सोचने वाला एक నా है। గురించి ఆలోచించుకునేవారు లేరు, పట్టించుకునేవారు లేరు అని చింతపడాల్సిన అవసరం లేదంట. जो है तुम्हें ये कहकर जो चिंतित नहीं होना चाहिए कि तुम्हारे लिए कोई जो है सोचने वाला नहीं है, तुम्हारे लिए फिक्र करने वाला कोई नहीं है, कहकर ఇంగ్లీష్లో రాస్తుంది, इंग्लिश भाषा में लिखा he है cares for you, कि वो तुम्हारी चिंता करता है, he कहकर cares for you. वो तुम्हारी जो है चिंता करता। చింతపడడం కన్నా जो तुम चिंतित होने से भी కేర్ ఫర్ యూ అంటే जो है उनकी फिक्र करना माने నీకు కష్టం ఉన్నా నష్టం వచ్చినా నువ్వు దుఃఖపడినా అన్నిటిలో నీ దేవుడు నీకు తోడై ఉంటాడంట. जब तुमको कोई मुसीबत आए, कोई कष्ट हो या जो कोई मुसीबत या जो चिंता हो, सब बातों में तुम्हारा खुदा तुम्हारे साथ रहता है। అన్నిటిలో నిన్ను దేవుడు పట్టించుకుంటాడంట. हर बातों में जो खुदा जो वो आपका ध्यान रखता है। కాబట్టి इसलिए ఈ రోజు దేవుడు సెలవిస్తున్నాడు, आज के दिन खुदा यूं कह रहा है, ఈ రోజు ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ గురించి ఆయన సమస్తాన్ని పట్టించుకుంటున్నాడంట. आज के दिन वो तुम्हारी और देख रहे, तुम्हारे विषय में वो ध्यान दे रहे, तुम्हारी हर बातों के विषय में वही ध्यान दे रहे हैं। మరి అలాగే ఇంకో వచనం చూసినట్టయితే एक और वचन अगर हम देखें तो 2 కొరింథీలు 5వ అధ్యాయం 6వ వచనం. दूसरा कुरिन्थी की पुस्तक उसका 5वां अध्याय उसका 6वां वचन। వెలిచూపు వలన కాక
విశ్వాసం వలనని నడుచుకొనుచున్నాము. చాలండి. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। మరి దేన్ని బట్టి నడుస్తున్నామంట? हम किसके अनुसार चल रहे हैं? వేలు చూపి ఇది నాతో ఉంది అని దీన్ని బట్టి కాదంట. हम जो अपनी उंगली दिखाकर ये कहते हुए कि ये हमको हमें दिख रहा है कहकर, इस कारण नहीं। దేన్ని బట్టి నమ్ముతున్నామంట? किस कारण हम भरोसा व विश्वास करते हैं? విశ్వాసమును బట్టి నమ్ముతున్నామంట. विश्वास के कारण हम भरोसा करते हैं। విశ్వాసమును బట్టి నమ్ముతున్నామంట. हम जो इस विश्वास के कारण ही भरोसा करते हैं कि కొన్నిసార్లు ప్రార్థించినప్పుడు थोड़े समय जब हम प्रार्थना करते हैं, దేవుడు విన్నాడో లేదో అనిపిస్తుండొచ్చు. खुदा ने सुना या नहीं कहकर हमें ऐसा लगता है। లేదా కొన్నిసార్లు ప్రార్థించినప్పుడు या कभी थोड़े समय जब हम प्रार्थना करते నీకే हैं, జవాబు రానట్టు అనిపిస్తుండొచ్చు. तुम्हें ऐसा लगता है कि तुमको कोई जवाब नहीं मिला है। లేదా కొన్నిసార్లు नहीं तो थोड़े समय ऐसा होता है, అసలు దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా అనిపిస్తుండొచ్చు. ऐसा लगता है हमें क्या खुदा मेरी ओर देख भी रहा है क्या? జీవితంలో ఒకటి తర్వాత ఒకటి బాధలు వస్తుంటే దేవుడు అసలు నన్ను మర్చిపోయాడన్న సందేహం వస్తుండొచ్చు. जीवन में एक के बाद एक जब दुख तुम्हें आने लगता है तो तुम्हें ऐसा संदेह होता है कि खुदा मुझको भूल गया, मेरी तरफ देख ही नहीं रहा। మనుషులు పట్టించుకున్నప్పుడు, जब इंसान हमारी ओर नहीं देखते हैं, అనారోగ్యంలో నువ్వు ఒక్కదానివే పోరాడుతున్నప్పుడు, जब आप बीमार हो और अकेले तुम उस बीमारी से लड़ रहे हो, మరి నీకు అనిపిస్తుండొచ్చు దేవుడు ఉన్నాడో లేదో. तब तुम्हें ऐसा लगता होगा कि खुदा वाकई में है या नहीं। మరి ఇన్ని సంవత్సరాలు కష్టపడుతూనే ఉన్నాను, అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా లేదా. इतने सालों से मैं मुसीबत उठा रहा हूँ, क्या खुदा मेरी प्रार्थना को सुन रहा है भी कि या नहीं? అందుకనే దేవుడు అంటున్నాడు, इसलिए खुदा कह रहा है तुमसे, నువ్వు కేవలము तुम्हें केवल ఉన్న దాన్ని బట్టి ఆలోచిస్తున్నావు. जो है उस हिसाब से तुम सोच रहे हो। అంటే ఏదైతే ఇదిగో ఇది ఉంది అని చూపించగలుగుతామో దాన్ని బట్టి నువ్వు ఆలోచిస్తున్నావు. देखो ये है कि जो दिखा सकते हैं उस हिसाब से जो तुम सोच रहे हो। దేవుడు అంటున్నాడు, लेकिन खुदा कह रहा है, నీకు అనిపించినా అనిపించకున్నా चाहे तुम्हें ऐसा लगे या ना लगे, ఆయన నీతో ఉన్నాడు. लेकिन वो तुम्हारे साथ है। ఒక్కోసారి ఒంటరితనము ఎంతగా ఇదైపోతుందంటే देखो एक बार अकेलापन इतना वो हो जाता है అసలు कि దేవుడు చేయి విడిచినట్టు అనిపిస్తుండొచ్చు. ऐसा लगता है कि खुदा ने मेरा हाथ छोड़ दिया है కానీ कहकर, దేవుడు అంటున్నాడు, लेकिन खुदा कह रहा है, నీకు ఏది అనిపించినా సరే నేను నీతోనున్నాను. चाहे तुम्हें कैसा भी लगे लेकिन मैं तो तुम्हारे साथ हूँ। అంటే ఇట్ ఇస్ నాట్ బై వాట్ యు ఫీల్, అంటే నీకేది అనిపిస్తుందో దాన్ని బట్టి కాదు నువ్వు నమ్మాల్సింది. माने तुम्हें ये कहकर भरोसा नहीं करना चाहिए कि तुम्हें कैसा लगता है, कैसा महसूस होता है कहकर, విశ్వాసాన్ని బట్టి నువ్వు నమ్మాలి. लेकिन तुम्हें विश्वास के कारण उस पे भरोसा रखना है। ఎందుకంటే కొన్నిసార్లు ప్రార్థిస్తూనే ఉన్నప్పుడు क्योंकि थोड़े समय आप प्रार्थना करते रहते हो, దేవుడు కొన్నిసార్లు జవాబు ఇవ్వడు. थोड़े समय खुदा जो जवाब नहीं देता है, కొన్నిసార్లు దేవుడు జవాబు ఇవ్వడు. थोड़ी समय जो खुदा जवाब नहीं देता है, కొన్నిసార్లు దేవుడు నిన్ను వేరుపరిచేస్తాడు. और थोड़े बार जो खुदा तुम्हें जो अलग कर देता है। ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు నిన్ను వేరుపరుస్తాడో जब खुदा तुमको अलग करता है, అప్పుడే నువ్వు దేవుణ్ణి ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతావు. तब आप खुदा को और अच्छी तरह से उनकी आराधना कर पाते हो। అప్పుడే నువ్వు దేవుడి మీద ఆధారపడగలుగుతావు. तब आप खुदा पर आधारित हो पाते हो। అందుకనే దేవుడు అంటున్నాడు, इसलिए खुदा कह रहा है, నీకు ఏది అనిపిస్తుందో దాన్ని బట్టి కాదు నువ్వు నమ్మాల్సింది ఆయన మాటను బట్టి. तुमको कैसा लग रहा है उस हिसाब से तुम्हें भरोसा नहीं करना चाहिए, लेकिन तुम्हें उनके वचन के अनुसार जो तुमको उन पे भरोसा మరి करना నీ है। తండ్రి కునుకడు నిద్రపోడని నువ్వు నమ్మాలి. ये जो तुम्हारे पिता वो कभी ना सोते हैं ना कभी वो अंगड़ाई लेते हैं। ఎల్లప్పుడూ ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు, నీ గురించి చింతిస్తున్నాడని నువ్వు నమ్మాలి. तुम्हें इस बात पे जो भरोसा करना चाहिए कि वो हमेशा तुम्हारी और ध्यान दे रहे, तुम्हारे विषय में वो चिंता कर रहे నీ हैं। గురించి ఎల్లప్పుడూ పట్టించుకునే తండ్రి నీకున్నాడని నమ్మాలి. तुम्हारे विषय में हर समय तुम्हारा ध्यान देने वाले पिता वो तुम्हारे साथ है, तुम्हें ये मानना है। ఈ లోకంలో చాలా మందికి తండ్రి లేకపోవచ్చు, इस दुनिया में ऐसे बहुत से लोग होंगे जिनके पिता नहीं होंगे, కానీ ఈ రోజు దేవుడు అంటున్నాడు నీకు నేనున్నాను. लेकिन आज खुदा तुमसे कह रहा है कि मैं हूं तुम्हारे लिए। ఇంత అంత కాదు, రాజులకు రాజు నీకు తండ్రి అయి ఉన్నాడు. ऐसा वैसा नहीं, लेकिन वो राजाओं का राजा है जो तुम्हारे पिता है। కాబట్టి ఏ విషయంలో దుఃఖపడకండి. इसलिए किसी भी विषय में तुम्हें दुखी नहीं होना చాలా है। మంది ఈ రోజు తండ్రుల రోజు అంటే తండ్రిని పోగొట్టుకున్న వారు ఉంటే బాధపడతారు. जो आज के दिन फादर्स डे माने पिता का दिन है कि जो जिन्होंने अपने पिता को खो दिया वे लोग उस विषय में दुखी होते हैं। కానీ ఈ రోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నీకు తండ్రి ఉన్నాడు. लेकिन आज के दिन खुदा तुम्हें ये याद दिला रहे कि तुम्हारे लिए पिता एक है। తండ్రి లేకపోతే ఇల్లు చెదిరిపోయింది, పట్టించుకునే వారు లేరని కూడా బాధపడతారు. जो है जिनके पिता नहीं होते हैं उनका घर बिखर जाते हैं, उनकी ओर ध्यान देने वाले कोई नहीं होते कहकर ऐसा कहते అందుకనే हैं। దేవుడి రోజు బలపరుస్తున్నాడు ఏంటంటే నీ గురించి పట్టించుకునే నీ పరలోకపు తండ్రి నీకున్నాడని నువ్వు గుర్తుంచుకోవాలి. लेकिन आज के दिन खुदा तुम्हें ये कहकर तुम्हें बलवान बनाते कि तुम्हारी देखरेख व तुम्हें ध्यान देने वाले और तुम्हारी चिंता करने वाले तुम्हारे स्वर्गीय पिता है మరి तुम्हारे అదే लिए। విషయంలో हर विषय में ఇంకో వచనం చూద్దాం. మీకా एक और वचन हम देखेंगे कि मीका की पुस्तक 7వ అధ్యాయము 7वां अध्याय
5, 6, 7 వచనాలు. 5वां, 6वां और 7वां वचन. స్నేహితుని అందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పడుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. కుమార్తె తల్లి మీదికిని, కోడలు అత్త మీదికిని లేచెదరు. ఎవరింటి వారు వారికే విరోధులగుదురు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థనను ఆలకించును. చాలండి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया. మరి ఇక్కడ మీకా రాశాడు ఏమని? यहाँ पर मीका ने लिखा है क्या कहकर? ఏమని రాశాడు? क्या कहकर उसने लिखा है? ఇప్పుడు ఏది జరుగుతుందో దాన్ని బట్టే రాశాడు. अभी जो हो रहा है उस हिसाब से ये उन्होंने लिखा हुआ है. పిల్లలు తల్లిదండ్రుల మీదకి, जो बच्चे जो अपने माता पिता पर, కోడళ్ళు అత్తల మీదకి, जो बहुएं वो अपनी सास पर, సహోదరులు సహోదరులకే పడదు. जो है भाइयों की भाइयों से ही नहीं पड़ती है. కష్టం వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకరు నిలబడే రోజులు ఉంటాయి. जो है मुसीबत के एक समय में जो एक के लिए दूसरा जो है ना खड़े रहने वाले ऐसे दिन होते हैं. కానీ అలాంటి రోజుల్లో కూడా लेकिन वैसे दिनों में भी ఆయన విశ్వాసము ఏంటంట? उनका विश्वास क्या है? నేను యెహోవాను నమ్ముచున్నాను. मैं यहोवा पर भरोसा कर रहा हूँ. అక్కడ చివరిగా ఏం రాస్తుంది? अंत में क्या कहकर लिखा है? ఆయన నా ప్రార్థన कि वह मेरी प्रार्थना ఆలకించును, कि वह मेरी प्रार्थना को सुनेगा, ఆలకించును. कि वह मेरी प्रार्थना को सुनेगा. అంటే ఆయన కూడా ఒక పరిస్థితిలో ఉండొచ్చు, माने वो जो मीका भी है वो एक परिस्थिति में होंगे ऐसे, కానీ ఆయన ఏం నమ్ముతున్నాడు? लेकिन वो किस बात पर भरोसा कर रहे हैं? నా ప్రార్థన నా దేవుడు వింటాడు, कि मेरी प्रार्थना को मेरा खुदा सुनेगा, వింటాడు. सुनेगा. ఆయనకి ఇంకా జవాబు రాలేదు, उनको अभी तक जवाब नहीं मिला. లేకపోతే విన్నాడు అని రాసేవాడు మీకా భక్తుడు. नहीं तो मीका जो भविष्यवक्ता है वो ये कहकर लिखते कि उन्होंने खुदा ने मेरी प्रार्थना को కానీ सुना ఒక है कहकर. నమ్మకాన్ని బట్టి రాశాడు, దేవుడు నా ప్రార్థన వింటాడు. लेकिन मीका ने अपने उस भरोसे के संग जो उसको खुदा पे उसने ये लिखा कि खुदा मेरी प्रार्थना को सुनेगा. నువ్వు ఏ పరిస్థితిలో చేసినా సరే तुम कैसी भी परिस्थिति में करो प्रार्थना, దేవుడు నీ ప్రార్థన వింటాడు. खुदा तुम्हारी प्रार्थना को सुनेगा. దేవుడు నీ ప్రార్థన వింటాడు. खुदा तुम्हारी प्रार्थना को మరి सुनेगा. అలాగే उसी प्रकार से మరి ఒక వచనం చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 37 నుంచి 40 వచనం. मरकुस की पुस्तक 4 अध्याय 37वें वचन से लेकर 40वें वचन तक. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. చాలండి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఇది చాలా సార్లు మనం చదివే ఉంటాం. बहुत सी बार हम ये वचन पढ़ चुके हुए हैं యేసుక్రీస్తు कि यीशु मसीह ఆయన శిష్యులతో కలిసి अपने चेलों के साथ ఒక దోణి ఎక్కి वो एक नाव पे सवार होकर సముద్రంలో ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్తున్నారు. समुद्र में इस ओर से लेकर उस ओर में जा रहे थे. వెళ్తున్న మార్గంలో उनके जब जाने वाले उस मार्ग में తుఫాను రేగింది. तूफान उठा. తుఫాను రేగింది. तूफान उठा. తుఫాను రేగగానే तूफान के उठते ही ఏమైందంట? क्या हुआ है? దోణిలోకి నీళ్లు రావడం उस ప్రారంభమైంది. नाव के अंदर पानी आना शुरू हो गया. ఇక్కడ తుఫాను అనగానే यहाँ पर तूफान के कहते ही మన జీవితంలో వచ్చే కష్టాలు బాధలు ఇవన్నీ అనుకోవచ్చు. तूफान माने हमारे जीवन में आने वाली सारी मुसीबतें, दुख, जो समस्या वो सब हम. అందుకే మనం పాడతాము, इसलिए हम ये गीत गाते हैं. ఏమని? क्या कहकर? విశ్వాసనావలో సాగుచుండగా గాలి తుఫానులు చెలరేగగా, విశ్వాసనావలో సాగుచుండగా గాలి తుఫానులు చెలరేగగా, నా నావలో యేసు ఉండగా, నా నావలో యేసు ఉండగా, భయపడను నేను భయపడను, భయపడను నేను భయపడను. చాలండి. హల్లెలూయా, ఆమేన్. మరి ఇక్కడ అందరు కలిసి ప్రయాణిస్తున్నారు. वहाँ पर वो सब मिलके जो सफर कर रहे हैं తుఫాన్ వచ్చింది, और तूफान आया है. నీళ్లు ఓడలోకి వస్తున్నాయి. उस नाव के अंदर जो पानी आ रहा है. అప్పుడు శిష్యులు तब जो चेले हैं ఏం చేశారు? उन्होंने क्या किया है? క్రీస్తు ఎక్కడున్నాడు? मसीह कहाँ पर थे? దోణలో వాళ్ళతో పాటే ఉన్నాడు. मसीह उन्हीं के साथ उस नाव में ही है. కానీ వాళ్ళు దేని వైపు చూశారు? लेकिन वो किस और देखे हैं? మొదట తుఫాన్ వైపు చూశారు. सबसे पहले उन्होंने तूफान की ओर देखा है. తర్వాత ఏం చూశారు? उसके बाद उन्होंने क्या देखा है? అయ్యో ఓడలో నీళ్ళు నిండిపోతున్నాయని कि చూశారు. नाव में जो पानी भरता जा रहा है कहकर. దాని తర్వాత उसके बाद ఏం చేశారంటే క్రీస్తుని చూశారు. उन्होंने क्या किया? उन्होंने मसीह को देखा है. దేవుడు ఏం చేస్తున్నాడంటే तो అక్కడ? प्रभु उस वक्त क्या कर रहे थे वहाँ? దాని తర్వాత చదవండి. उसके आगे का वचन पढ़िएगा. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా
మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. చాలండి. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। దేవుడు ఏం చేస్తున్నాడంట? क्या कर रहे थे प्रभु उस वक्त? ఓడలో उस नाव में హ్యాపీగా దేవుడు నిద్రిస్తున్నాడంట. आराम से वह सोए हुए थे। ఆయనకు తెలీదా తుఫాన్ వచ్చిందని? क्या नहीं जानते प्रभु की तूफान आया हुआ है? నీళ్ళు వస్తున్నాయని తెలీదా? पानी आ रहा है क्या वो नहीं जानते? ఆయన కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? फिर भी खुदा क्या कर रहे हैं? అలా తల వాల్చుకొని ఆయన ప్రశాంతంగా కూర్చున్నాడంట. वो अपना जो है सर टिकाकर वहां पर जो है शांति से वे सोए हुए थे उस नाव में। మరి అక్కడ విశ్వాసం ఉంటే अगर वहां पर वाकई में विश्वास होता तो మరి చింత యావత్తు నా మీద మోపమని खुदा ने कहा कि अपनी सारी चिंता तो मुझ पर डालो। వాక్యము సెలవిస్తుంది. वचन ये कहता है మరి అదే పరిస్థితుల్లో నువ్వు ఉండి చింత మొత్తముని దేవుని మీద మోపితే నువ్వు ఏ విధంగా ఉండాలి? फिर उस परिस्थिति में तुम जब रहोगे और तुम अपनी सारी चिंता को जो खुदा पर डाल दोगे तो तुम उस वक्त कैसे रहोगे? उस परिस्थिति में ఏం చేస్తారు? क्या करोगे तुम? ఒకసారి చేతి హల్లెలూయా అన్నావా? एक बार हाथ उठाकर हालेलुया कहेंगे గట్టిగా और जोर से హల్లెలూయా. हालेलुया। మరి అదే ఓడలో చింత నువ్వు వదిలేసి ఉంటే ఏం చేస్తావు? अगर तुम उस वक्त उस नाव में हो और तुमने अपनी सारी चिंता छोड़ दी तो उस समय तुम वैसी परिस्थिति में क्या करोगे? ప్రశాంతంగా కూర్చోవాలి. जो है शांति से तुम्हें बैठे रहना है, లేకపోతే ఒక వైపు నువ్వు కూడా నిద్రిస్తుండు. नहीं तो एक और जो है तुम भी जो है सोते हुए रहना। ఎందుకంటే क्योंकि నీ నావలో దేవుడు ఉన్నాడు కాబట్టి. तुम्हारी नाव में प्रभु है क्या? इसलिए అది ఒక్కటి మాత్రము నువ్వు నమ్మాలి. बस उस एक बात पर तुम्हें भरोसा करना ఆ है। ఒక్క విషయం నువ్వు నమ్మితే చాలు, నీలోకి చింత రాదు. अगर उस एक बात पर तुम भरोसा करोगे तो तुम्हारे अंदर कोई चिंता आएगी నీకు नहीं। ఈ షుగర్లు బీపీలు అవసరమే లేదు. अब तुम्हें वही शुगर वो बीपी बीमारी किसी की जरूरत ही नहीं, ఎందుకంటే क्योंकि అక్కడ శిష్యులు वहां पर जो चेले हैं భయపడ్డారు. वे डर गए। నెక్స్ట్ దేవుని ఏం అడిగారు? अगला उन्होंने प्रभु से क्या कहकर पूछा है? దేవా మరి ఓడ మునిగిపోతుంది, చనిపోయే వారుగా ఉన్నాము, నువ్వు చింత లేకుండా ఉన్నావేంటి? प्रभु यहाँ पर जो नाव डूब रही है, हम मरने वाले, क्या आपको कोई चिंता नहीं है? ఎవరైతే అందరికన్నా ఎక్కువ వాళ్ళ గురించి ఆలోచిస్తారో ఆయన పట్టుకొని అడిగారు, దేవానికి చింత లేదా? जो जिसके बारे में सबसे ज्यादा सोचता है उसी को ही पकड़ कर वे सवाल करते कि क्या आपको कोई चिंता नहीं? మరి ఎందుకు ఆ ప్రశ్న అడుగుంటారు? फिर उन्होंने ऐसा प्रश्न क्यों किया होगा? ఎందుకంటే దానికన్నా ముందు కూడా వాళ్ళు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చూశారు. उससे पहले भी उन्होंने बहुत से जो आश्चर्य कर्म देखे हैं। అయినా కూడా దేవుడు నా ప్రశ్న అడిగారు, నీకు చింత లేదా దేవా? फिर भी प्रभु से उन्होंने वही प्रश्न किया कि क्या आपको चिंता नहीं है प्रभु? దానికి దేవుడు అన్నాడు, उसका जवाब प्रभु ने ये दिया है, ఎందుకు किस लिए ఎందుకు భయపడుతున్నారు? तुम किस लिए डर रहे हो? ఎందుకు तुम చింతపడుతున్నారు? क्यों चिंतित हो रहे हो? దేవుడు అణిచివేశాడు. जो है उस तूफान को खुदा ने शांत किया। తుఫాన్ అణిచివేశాడు. उस तूफान को खुदा ने शांत कर दिया। దాని తర్వాత దేవుడు అన్నాడు, उसके बाद प्रभु ने ये कहा है, ఎందుకు ఇంతగానం భయపడతారు? तुम इतना क्यों डर रहे थे? దానికి అర్థము, उसका अर्थ ये है, నేను ఇది చేయగలనని నువ్వు నమ్మట్లేదా? ये मैं कर सकता हूँ क्या तुम भरोसा नहीं कर నీ रहे हो? ఓడలో నేను ఉన్నాను, मैं इस नाव में हूँ, నేను నిన్ను తీసుకెళ్తున్నాను. मैं तुम्हें लेकर जा रहा हूँ। అక్కడ తీసుకెళ్ళింది ఎవరు? जो वहाँ लेके जाने वाले कौन है? उन्हें ఎవరు చెప్పారు? किसने कहा? దేవుడే అన్నాడు, అద్దరికి వెళ్దాము. प्रभु ने कहा कि हम उस पार जाएंगे। అంటే వీళ్ళందరినీ దేవుడు తీసుకెళ్ళి ఆ సముద్రం మధ్యలో వదిలేస్తాడా? क्या प्रभु इन सबको ले जाकर उस समुद्र के बीच में छोड़ देगा क्या? మరణానికి అప్పగించేస్తాడా? क्या मृत्यु के हाथों सौंप देगा क्या? ఇప్పుడు నువ్వు ఎలాగైతే కాదంటున్నావో నీ జీవితంలో కూడా అంతే. जैसे आप अभी जो है मुंडी हिलाकर मना करो, लेकिन तुम्हारे जीवन में भी वैसे ही है। ఎక్కడో బాధల్లో కష్టాల్లో కొట్టుకుపోతున్న నీ జీవితాన్ని जो तुम्हारा जीवन जो दुख मुसीबतों में जो है यहाँ वहाँ जो है बिखरता हुआ जा रहा है, దేవుడు చూసి నిన్ను పిలిచాడు, खुदा ने तुम्हें देखकर तुमको बुलाया है, నీకు రక్షణ ఇచ్చాడు, तुमको खुदा ने उद्धार दिया है, ఆయనకు బిడ్డలుగా నేను చేశాడు. तुम्हें अपने बच्चों के समान बनाया है। ఇప్పుడు నీకు వచ్చిన కష్టాన్ని బట్టి దేవుడు నిన్ను మునగడానికి వదిలేస్తాడా? जो अब जो तुमको मुसीबत आई है इस कारण क्या खुदा तुम्हें अकेला ही छोड़ देगा उसमें? నీకు వచ్చిన రోగాన్ని బట్టి దేవుడు నిన్ను మరణానికి అప్పగించేస్తాడా? तुमको जो बीमारी है इस कारण क्या खुदा तुम्हें मौत के हाथों सौंप देगा? దేవుడు అప్పగించాడు. खुदा नहीं सौंपेगा तुम्हें। దేవుడు అప్పగించాడు. खुदा तुम्हें उस అదే हवाले नहीं करेगा। విశ్వాసము నీలో నీ జీవితంలో కూడా ఉండాలి. ये सा जो विश्वास तुम्हें तुम्हारे जीवन में होना चाहिए। అదే విశ్వాసము గురించి దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. वही विश्वास के विषय में खुदा आज बात कर रहा है। చూస్తున్న దాన్ని బట్టి కాదు నువ్వు నమ్మాల్సింది. जो तुम देख रहे हो अपनी आंखों से, उस हिसाब से तुम्हें नहीं भरोसा करना है। అవును, తుఫాన్ వచ్చిండొచ్చు, అలలు రేగుతుండొచ్చు, हाँ, चाहे तूफान आए या लहरें उठती रहे, నీ జీవితము సగం మునిగిపోయిండొచ్చు, चाहे तुम्हारा जीवन आधा डूब गया होगा, కానీ నీతో క్రీస్తు ఉన్నాడని నువ్వు నమ్మాలి. लेकिन तुम्हारी नाव में जो मसीह है, क्या तुम्हें ये मानना నువ్వు है? అది మాత్రం
నమ్మితే చాలు. बस तुम उस एक बात को मानो, वही काफी है. ఏ నీళ్లు కూడా నీ నావని ముంచలేవు. कोई पानी तुम्हारी नाव को डुबा नहीं ఏ सकता. తుఫాను కూడా ముంచలేదు. कोई तूफान नहीं डुबा ఏ सकता. అలలు కూడా ముంచలేవు. कोई लहरें नहीं डुबा सकती. నీకొచ్చిన కష్టాన్ని బట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టట్లేదు. तुमको जो मुसीबत आई इस कारण खुदा तुम्हारा हाथ नहीं छोड़ रहा है. కానీ దేవుడు నీతో ఉన్నాడని నమ్మాలి. लेकिन तुम्हें ये कहकर भरोसा करना है कि वो खुदा तुम्हारे साथ है. మరి ఇంకో విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే एक और बात जिसके विषय में हमें ध्यान करना है यहाँ पर, वो ये है, ఇది అయిన వెంటనే इस जो है इस बात के होते ही తర్వాత అధ్యాయం చదివితే उसका अगला अध्याय जब तुम पढ़ोगे तो, మనకు సమయం లేదు కాబట్టి నేను త్వరగా చెప్పేస్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదువుకోండి. समय ज्यादा नहीं इसलिए मैं आपको बता रही हूँ, आप घर जाने को इसके बाद का अध्याय पढ़िएगा. అక్కడ దిగగానే वहां पर वे लोग उतरते ही ఏం చూసారంట? उन्होंने क्या देखा है? దయ్యము పట్టిన ఒక వ్యక్తి, एक व्यक्ति जिसको शैतान पकड़ा हुआ है. ఎన్నో శక్తులు ఒకే మనిషిలో జీవిస్తున్న ఆ వ్యక్తి, जो है कितनी सारी दुष्ट आत्माएं जो एक व्यक्ति के अंदर जी रही है. సేనా దయ్యములు పట్టిన ఆ వ్యక్తి सेना की दुष्ट आत्माएं जो उस इंसान को पकड़ी हुई थी. దిగగానే అక్కడ రాసుంటుంది. वहां पर लिखा है जैसे ही वो उस पार उतरते ही, వాళ్ళందరిని చేరగానే ఆ మనుషుడు వాడికి కనిపిస్తారు. वे जब लोग वहां पर पहुंचते उस पार, तभी उनको वो इंसान दिखाई देता है. మరి ఇక్కడ అసలైన ఆ ఒక ఉద్దేశము, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే यहाँ पर खुदा का असली उद्देश्य ये है, వాళ్ళు చింతపడింది, वे चिंतित हुए हैं. ఈ యొక్క కష్టాన్ని బట్టి నేను ఎక్కడ మరణిస్తానా, నా ఒక జీవితం ఎక్కడ పాడైపోతుందా అని వాళ్ళు ఆలోచించారు. मेरी इस मुसीबत के कारण मेरा जीवन कहाँ बिगड़ जाएगा, मैं कहाँ मर जाऊंगा, क्या वे ऐसा ये सोचे हैं. కానీ నీ జీవితంలో लेकिन तुम्हारे जीवन में దేవుడికి నీ పట్ల ఉన్న ఉద్దేశము, खुदा का तुम्हारे प्रति जो उद्देश्य है, దేవుడు నేను ఎన్నుకున్న ఆ ఒక ఏర్పాటు खुदा ने जो तुमको चुना है, ఏంటంటే वो किस लिए है. దాని తరువాత నువ్వు నిలబడి उसके बाद तुम जो खड़े होकर ఎలాగైతే సాతానుని ఎదిరిస్తావో అది ముఖ్యము. जो उसके बाद शैतान का तुम कैसा सामना करते हो, ये सबसे వాళ్ళు जरूरी అక్కడ है. అద్దరిని దిగగానే वो जैसे ही उस पार ఆ उतरते हैं, మనుషుడు ఎదురుపడ్డాడు. वो इंसान उनके सामने आ गया. దేవుడు అక్కడ ఆ ఒక దురాత్మలన్నిటిని వెలగొట్టేశాడు. और वहां पर जो प्रभु ने उन सारी दुष्ट आत्माओं को भगा दिया है. కాబట్టి इसलिए నీ జీవితంలో కూడా దేవుడు ఒక ప్రణాళికను బట్టి ఉన్నాడు. जो है खुदा भी जो है तुम्हारे जीवन में उनकी एक योजना है तुम्हारे प्रति. అదేంటంటే वो ये है कि ఆత్మల రక్షణ, आत्माओं का उद्धार दिलाना, ఆత్మలను రక్షించడం. आत्माओं को उद्धार में लेकर కాబట్టి आना. ఎప్పుడైతే इसलिए जब तुम నువ్వు ఈ యొక్క ప్రణాళికను బట్టి దేవుడిని నిలబెట్టాడో, जिस जो है उद्देश्य के साथ खुदा ने तुम्हें खड़ा किया है, సాతాను అన్ని తెచ్చిపెడుతుంది. जो ये सब कुछ जो शैतान ले आता है, ఎందుకు అక్కడ తెచ్చిపెట్టిందంటే क्यों वहां पर शैतान ने ऐसा सब कुछ ले आया है? కొద్దిగా వాళ్ళ విశ్వాసాన్ని తగ్గించేయడానికి. थोड़ा सा उन्हें विश्वास को जो है उनके विश्वास को कम करने के लिए. ఏదైతే అసలు ప్రణాళిక ఉంటుందో దాన్ని మర్చిపోయి వాళ్ళు దేన్ని చూడటం ప్రారంభించారు. जो असली उनकी योजना उनके प्रति है, उससे देखना छोड़कर किस और वे देखने लगे. ఎందుకంటే దేవుడు వారికి ముందుగానే చెప్పాడు. ఏం చెప్పాడు? क्योंकि खुदा ने उनसे पहले ही कहा है. क्या कहकर कहा है? సరిగ్గా చదివితే ఎక్కడికి వెళ్దామని చెప్పాడు దేవుడు. खुदा ने उनसे क्या कहकर कहा कि कहां पर जाना है हमें. ఇటువైపు నుంచి అటువైపు వెళ్తాము, हम इस ओर से उस पार हम जाएंगे. వెళ్తాము అని దేవుడు చెప్పాడంటే అది నెరవేరుతుంది. खुदा ने कहा कि हम जाएंगे, उन्होंने कहा माने वो पूरा होगा. కానీ మనుషులు చాలా మటుకు ఏదైతే దేవుడు చెప్తాడో దాన్ని కాదు, కానీ बहुत से हद तक इंसान जो खुदा कहता है उस हिसाब से नहीं, लेकिन మధ్యలో ఏవైతే ఆపుతుంటాయో వాటిని బట్టి నీ విశ్వాసం పెట్టేస్తారు. बीच में जो कुछ भी चीजें उन्हें रोकती है उस कारण वे विश्वास रखने लगते हैं. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చిండొచ్చు, खुदा ने तुमको ये प्रतिज्ञा की होगी దేవుడు నిన్ను స్వస్థపరుస్తానని, कि मैं तुझको चंगा करूंगा. దేవుడు నీతో మాట్లాడిండొచ్చు, खुदा ने तुमसे बात నీ किया होगा జీవితాన్ని బాగు कि చేస్తానని, तुम्हारे जीवन को वो अच्छा बनाएंगे. దేవుడు నీతో మాట్లాడిండొచ్చు, खुदा ने तुमसे बात किया నేను होगा ఆత్మను పట్టే జాలరుగా मैं చేస్తానని. आत्माओं को पकड़ने वाले मछुआरा बनाऊंगा. కానీ మధ్యలో ఒకవేళ నీ రోగం ఎక్కువైపోయినప్పుడు, नहीं तो अगर बीच में तुम्हारी बीमारी अगर बढ़ जावे నీకు సమస్యలు ఎక్కువైపోయినప్పుడు या तुमको जब समस्याएं बढ़ जाती हैं, ఏమవుతుంది? तब क्या होता है? దేవుడు ఇచ్చిన మాటను మర్చిపోయి खुदा के दिए हुए उस वादे को तुम भूल कर ఏదైతే మధ్యలో జరుగుతుందో దాన్ని బట్టి మనుషులు ఆ ఒక విశ్వాసంలో తగ్గిపోతారు. बीच में जो कुछ भी होता है उनके साथ, उसके कारण उन मनुष्यों का जो विश्वास होता है वो कम होने लगता है. అందుకనే इसलिए ही దేవుడు ఈ రోజు మనతో చెప్తుంది ఏంటంటే, आज के दिन खुदा हमसे ये कह रहा है నీకు कि तुम्हें దీనికన్నా ఎక్కువగా इससे भी बढ़कर
పోరాడే ఒక యుద్ధం ఉందంట. जो है लड़ने वाली लड़ाई, एक युद्ध है ఈ तुम्हारी। రోజు నీకొచ్చే ఈ తుఫాన్లను కాదు, आज के दिन तो तुम्हारे जीवन में आए हुए ये तूफान नहीं। ఎప్పుడైతే ఈ తుఫాన్లను దాటి నిలబడతావో जब तुम इन तूफानों को पार करके जब तुम खड़े रहोगे, అప్పుడు అస్సలైన జీవితం ప్రారంభమవుతుంది. तब असली रीति से तुम्हारा जीवन शुरू होगा। చాలా మంది అనుకుంటారు ఇదే నా జీవితం ఇందులోనే సాగిపోతుంది, నా జీవితం ఇంతే అని. बहुत से लोग सोचते हैं अब यही मेरा जीवन है, मेरा जीवन इसी में बीत जाएगा, अब मेरा जीवन ऐसा ही है कहकर सोचते हैं। కానీ ఎప్పుడైతే ఈ తుఫాన్లను అన్నిటిని ఎదిరిస్తావో, लेकिन जब कभी इस सारे तूफान का सामना करते हो, అప్పుడు దేవుడిని అస్సలైన చోట నిలబెడతాడంట. तब खुदा तुम्हें असली जगह खड़ा करते हैं, అస్సలైన యుద్ధంలో నిలబెడతాడు. असली युद्ध वाले क्षेत्र में खड़ा करते हैं। ఎందుకంటే ఎప్పుడైతే ఈ తుఫాన్లను అన్నిటిని దాటుకుంటూ పోతావో, क्योंकि जब तुम इन सारे तूफान को पार करते हुए जाते हो, దేవుడు ఒకటి నేర్పిస్తాడు. खुदा तुम्हें एक सिखाता है। ఈ కష్టాలన్నిటిలో మనుషులు నేర్చుకునేది ఏంటంటే इन सारी मुसीबतों में से इंसान क्या सीखता है? దేవుని మీద ఆధారపడడము. खुदा पर आधारित होना। అక్కడ శిష్యులు वहां पर चेले వాళ్ళు నేర్చుకున్నారు उन्होंने ये सीखा है, ఏంటంటే దేవుడు ఉంటే చాలు, क्या कहकर कि खुदा रहे तो ఆ काफी है। జీవితంలో దేవుడు ఉంటే చాలు, मेरे जीवन में अगर खुदा है तो ये काफी है, ఆయన మీద ఆధారపడితే చాలు. अगर उन पर आधारित होना यही काफी है। అలాగే ఈ రోజు నీకు కూడా దేవుడు చెప్తుంది उसी ఒకటి, प्रकार से आज के दिन खुदा भी तुमसे एक कह रहा है, కష్టాలు నీ నష్టాలు వీటన్నిటిలో దేవుడు నీకు నేర్పిస్తుంది ఒకటే, ఆయన మీద ఆధారపడడం, ఆయన మీద విశ్వాసం ఉంచడం. जो तुम्हारी सारी मुसीबतों और संकटों में खुदा तुम्हें यही सिखा रहा है कि तुम्हें खुदा पर जो है आधारित होना है, तुम्हें खुदा पर विश्वास చాలా रखना है। మటుకు అనుకుంటారు నాకే ఎందుకు జరిగింది, ఇది నాతో ఇంతగానం ఎందుకు అవుతున్నాయి. बहुत से लोग ऐसा सोचते हैं ये मेरे संग ही क्यों हो रहा है, मेरे संग ही इतना कुछ क्यों हो रहा है కష్టం कहकर। తర్వాత కష్టం, బాధ తర్వాత బాధ, నష్టం తర్వాత నష్టం ఏంటి? एक मुसीबत पे दूसरी मुसीबत, एक मुश्किल पे दूसरी मुश्किल, एक संकट पे दूसरा संकट, मुझको ही क्यों कहते हैं? దేవుడు నిన్ను విశ్వాసంలో బలపరుస్తున్నాడు. खुदा तुमको विश्वास में बलवंत बना रहा है, దేవుడు నిన్ను ఇంకా బలంగా తయారు చేస్తున్నాడు. खुदा तुम्हें और बलवंत बना रहा ఈ है। కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు जब तुमको ये मुसीबतें व संकट आती है, సాతాను తెచ్చిపెట్టేటివి ఏంటంటే शैतान क्या लेकर आता है? నమ్మకము తగ్గిపోవడము, तुम्हारा भरोसा कम हो जाना, అల్ప విశ్వాసము, अल्प विश्वास, నిన్ను బలహీనులుగా తయారు చేయడము, तुम्हें निर्बल बनाना ఇంకా और నిన్ను तुम्हें దేవునిలో తగ్గించేయడం. खुदा में तुम्हें कम कर देना। కానీ వీటన్నిటిలో కూడా నువ్వు దేవుని నమ్మితే लेकिन इन सारी बातों में भी फिर अगर तुम खुदा पर ही भरोसा रखोगे, దేవుడు నిన్నన్నిటికన్నా खुदा तुम्हें इन सारी बातों में से ఏదైతే సాతాను తెచ్చిపెట్టిందో जो कुछ भी शैतान ले आया है, వాటికి ఆపోజిట్ గా దేవుడు నిన్ను తయారు చేస్తాడు. उसके विरुद्ध में जो खुदा तुम्हें ऐसा तैयार करेगा। అది తెచ్చిపెట్టిన భయముని దేవుడు నీకు ధైర్యంగా ఇస్తాడు. वो शैतान जो तुम्हारे लिए डर लेकर आए, खुदा तुम्हें जो है हिम्मत तुम्हारी बनाएगा उसको। అది తెచ్చిపెట్టిన అల్ప విశ్వాసాన్ని దేవుడు నిన్ను ఇంకా విశ్వాసములో బలపరుస్తాడు. वो शैतान तुम में जो है अल्प विश्वास ले आए, लेकिन खुदा तुम्हें और जो है विश्वास में बलवान తెచ్చిపెట్టిన बनाएगा। భయముని దేవుడు ధైర్యంగా నిన్ను ఇస్తాడు. लेकिन जो डर जो है शैतान ने लाया, उसे जो है हिम्मत के तौर पर खुदा तुम्हारे अंदर करेगा। కాబట్టి इसलिए ఈ రోజు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. आज के दिन खुदा वचन के द्वारा बात किया है, నీ జీవితంలో దేవుడు ఉన్నాడని నమ్ము. तुम्हारे जीवन में खुदा है कि अगर तुम ये मानो, ఏ తుఫాన్లు వచ్చినా, ఏ అలలు వచ్చినా चाहे जो कुछ भी तूफान या जो कुछ भी लहरें आए, వాటి వైపు చూడకు, उनकी ओर मत देखो, వాటి మీద నమ్మకం ఉంచు, उन पर भरोसा मत रखो, నీ ఓటమి మీద నమ్మకం ఉంచు, तुम्हारी हार पर भरोसा ना నువ్వు करो, పడుతున్న బాధల్ని బయట నువ్వు నమ్మకం ఉంచు. तुम जो दुख उठा रहे हो उस पर भरोसा मत करो। నువ్వు ఒకటి నమ్ము, నీతో దేవుడు ఉన్నాడని. बस एक ही बात पर भरोसा करो, ये कि खुदा तुम्हारे నీ साथ है। జీవితంలో దేవుడు ఉన్నాడని నమ్ము. तुम्हारे जीवन में खुदा है कि तुम ये मानो। చివరిగా ఒక చిన్న విషయం విన్నాను, అది చెప్పి ముగించేస్తా. अंत में एक छोटी सी बात जो मैंने सुनी, एक कहकर मैं खत्म करूंगी। ఒక పాస్టరు, एक पास्टर, ఒక ప్రవక్త एक भविष्यवक्ता కొద్ది రోజులుగా ఎంతో సేవ చేసి 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 थोड़े दिनों तक जो है खूब ज्यादा सेवा कर करके రెస్ట్ లేకుండా उनको कोई आराम नहीं था। అప్పుడే ఇంటికి వచ్చి నిద్రించాడంట. उसी वक्त वो जो है घर आकर वो है सोए हैं। అన్ని రోజులు సేవ చేసి, इतने दिनों तक सेवा करके, అన్ని మీటింగ్స్ అవి ఇవి నడిపించి इतने सारी प्रार्थना मीटिंग वगैरह वो सब करके అప్పుడే వచ్చి నిద్రించాడంట. उसी वक्त वो घर आके जब वो सो रहे थे, నిద్రించగానే वो जब वो सो रहे थे ఆ ఇంటిలోకి అపవాదం వచ్చిందంట. तो उस घर में जो शैतान आया, ఒక అపవిత్రాత్మలాగా एक अपवित्र आत्मा के जैसे వచ్చి आकर ఎక్కడైతే నిద్రించాడో అక్కడ వచ్చి కూర్చుందంట. जहाँ पर वो जो है सेवक सोया हुआ था वो वहां का बैठा था। టక్కున లేచి కూర్చున్నాడంట. वो एकदम से जो है उठकर बैठ गया। లేచి కూర్చోగానే वो जैसे उठकर बैठ गया ముందు పెద్ద ఆకారంగా तो उसके सामने बहुत बड़ा आकार, సాతాను వచ్చిందంట. उस बहुत बड़े आकार में जो शैतान आया।
అదే ఒక చోటు నువ్వుంటే अगर उस जगह तुम होते तो ఏం చేస్తావు? तुम क्या करते हो? మొదట భయపడతారు, सबसे पहले तो ఇంకా डरोगे, ఎక్కువ భయం వేస్తే కేకలేస్తారు, और ज्यादा डर लगा तो आप चिल्लाओगे, లేదా మరి ఎక్కువ భయం అయితే ఇంటి నుంచి బయటికి పారిపోతారు. अगर और ज्यादा डर लगा तो घर से बाहर भाग जाओगे. కానీ लेकिन అక్కడ ఆయన చేసింది ఏంటో తెలుసా? उन्होंने वहां पर क्या किया आप जानते हो? కళ్ళు మూసుకున్నాడంట, उन्होंने अपनी आंखें बंद कर ली, ఒకే ఒక్క విషయము ధ్యానించాడంట. एक ही एक विषय के बारे में उन्होंने ध्यान किया है. ఏంటంటే क्या है वो? నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, मुझ में पवित्र आत्मा है, నేను ఒంటరిగా లేను. मैं अकेला नहीं हूँ. ఆ రూమ్ లో ఆయన ఒక్కడే ఉన్నాడు. उस कमरे में वो अकेले ही थे. మనం ముందు వచనం చదివినట్టు వేలెత్తి చూపించడానికి ఒక మనిషి ఆయన పక్కన లేడు. इससे पहले जैसे हमने वचन में पढ़ा जाए उंगली उठाकर दिखाने के कोई और इंसान नहीं था वहाँ. కానీ ఏం నమ్మాడు? लेकिन उन्होंने किस बात पर जो है నాలో भरोसा किया క్రీస్తు ఉన్నాడని నమ్మాడు. कि मुझ में मसीह है कहकर. ఎప్పుడైతే నమ్మాడో जब उन्होंने ये भरोसा किया మళ్ళీ ప్రశాంతంగా పడుకున్నాడంట. फिर वो शांति से सो गया. అపవాది దానంతట అదే పారిపోయిందంట. वो शैतान अपने आप ही वहां से भाग गया. ఏమి చేయలేదండి. उसने कुछ नहीं किया वहां. కేవలము ఆయనలో ఉన్న క్రీస్తుని ఆయన గుర్తు చేసుకున్నాడు అంతే. बस उसने अपने अंदर मौजूद उस मसीह को उन्होंने याद किया ఈ है. రోజు దేవుడు నీకు కూడా అదే జ్ఞాపకం చేస్తున్నాడు. आज के दिन खुदा तुमको भी वही याद दिलाते हैं. అయ్యో నా జీవితం ఏమైపోతుందా, हाय मेरा जीवन क्या हो रहा है, ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అని చాలా మంది బాధపడతారు. ऐसा हो रहा है वैसा हो गया मेरा जीवन. देखो बहुत से लोग दुखी हो रहे हैं. లేకపోతే వచ్చే దినాల గురించి బాధపడతారు, नहीं तो आने वाले दिनों के विषय में जो दुखी होते हैं, భయపడతారు. डरते हैं. కానీ దేవుడు అంటున్నాడు, लेकिन खुदा कह रहा నీ है జీవితంలో నేనుంటే ఏ అపవాది ఏం చేయలేదు. अगर तुम्हारे जीवन में मैं रहूंगा तो कोई शैतान तुम्हारा कुछ नहीं कर पाएगा कहता है खुदा. దేవుడు నీకు ఇచ్చిన మాటను ఆయన నెరవేర్చే తీరుతాడు. खुदा ने जो तुमसे वादा किया उसको वो पूरा कर ही ఆయన रहेंगे. మనందరికి ఇచ్చిన మాట, उन्होंने जो हम सबको ये वादा किया है, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. जिसने बुलाया है वो भरोसेमंद व विश्वास योग्य खुदा है. ఏదైతే ప్రారంభించాడో, जिन्होंने शुरू किया है, ఎక్కడి నుంచి అయితే నిన్ను పిలిచి నీ హస్తం పట్టుకున్నాడో, जहां से तुम्हें बुलाकर तुम्हारा हाथ उन्होंने थामा है, అంతం వరకు ఆయన ఆ చెయ్యి విడిచిపెట్టాడు. अंत तक वो उस हाथ को नहीं छोड़ेगा. అంతం వరకు ఆయన నిన్ను విడిచిపెట్టాడు. अंत तक वो तुम्हारा साथ नहीं छोड़ेगा. అదొక్కటి ఈ రోజు నువ్వు జ్ఞాపకం చేసుకుని నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళు. इस एक बात को आज के दिन तुम याद करके तुम घर वापस जाओ. ఎక్కడ నిలబడ్డా ఎంత కష్టం వచ్చినా, चाहे कहीं पर भी तुम खड़े हो, चाहे कितनी भी मुसीबत हो, అపవాది నీకు ఎన్ని తెచ్చి పెట్టినా, चाहे शैतान तुम्हारे पास कितना कुछ ले आए, నువ్వు తిరిగి ఒకటే జ్ఞాపకం చేసుకో, तुम्हें सिर्फ एक ही एक बात जो है बार बार याद करनी है నాలో క్రీస్తున్నాడు, कि मुझ में मसीह है, నేను ఓడిపోను. मैं नहीं हारूंगा. మరి ఈ అపవాది కూడా కొన్నిసార్లు शैतान भी थोड़े समय ఏదైతే నువ్వు బలంగా నమ్ముతావో जिस बात पर तुम जो है बड़े जो है बलवंत रीति से मानते हो, అదే విషయంలో నీకు సందేహము కలగజేస్తుంది. उसी विषय में तुम में शक व संदेह उत्पन्न करता है. అదే విషయంలో నీకు సందేహం చేస్తుంది. उसी विषय में वो जो है तुम में संदेह व शक ले आता है. కాబట్టి इसलिए ఈ రోజు आज के दिन నువ్వు బలంగా విశ్వాసంలో तुम నిలబడు. बलवंत रीति से विश्वास में बने रहो. అపవాది ఎన్ని నీకు సందేహం తెచ్చిపెట్టినా నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, నీ దేవుడు నేను విడిచిపెట్టాడు, నీ గురించి ఆలోచించే నీ తండ్రి నీకున్నాడు. चाहे शैतान तुम्हें कितना भी संदेह व शक ले आए, लेकिन एक बात को जो है तुम भरोसे से मानो कि जो वो खुदा तुम्हारे साथ है, वो तुम्हारे हाथ को पकड़ा है और तुम्हारे विषय में ध्यान देने वाले, तुम्हारे लिए चिंता करने वाले तुम्हारे पिता है. చాలా సార్లు ఏమవుతుందంటే, बहुत सी बार ये होता ఇప్పుడు है నమ్మి తిరిగి వెళ్తావు, आप इस बात को मानकर यहाँ से जाते हो ఏదో वापस, ఒక విషయంలో బలంగా నువ్వు నమ్ముతుండొచ్చు, किसी ना किसी विषय में जो तुम बलवंत रीति से इस बात पर भरोसा करते हो, కానీ అది జరగకుండా దానికి వ్యతిరేకంగా ఇంకేదైనా జరిగితే वैसा ना होकर उसके विरुद्ध अगर कुछ हो जावे, వెంటనే అపవాది వస్తుంది, जल्दी शैतान आता है, సందేహం తెచ్చి పెడుతుంది. तुम में जो शक व संदेह ले आता है ఏది నీ నమ్మకము, कि कहाँ गया तुम्हारा भरोसा, ఏది నీ విశ్వాసము, कहाँ गया तुम्हारा विश्वास, మరి ఇంత విశ్వాసం పెట్టినా జరగలేదు, इतना विश्वास रखा तुमने लेकिन नहीं हुआ, నీ చెయ్యి దేవుడు విడిచిపెట్టేశాడు, तुम्हारे हाथ को तुम्हारे खुदा ने छोड़ दिया है, లేదా నువ్వు పాపంలో పడేసి అంటుండొచ్చు, నీ చెయ్యి దేవుడు విడిచేశాడు, नहीं तो तुम्हें पाप में गिराकर कहता है शैतान कि तुम्हारा खुदा तुम्हारा हाथ छोड़ ఇక देगा, నువ్వు యోగ్యుడవు కాదు, యోగ్యురాలవు కాదు. अब तुम किसी योग्य पुरुष योग्य स्त्री नहीं रहे. అలా అన్నప్పుడు నువ్వు ఎదిరించి నిలబడాలి.
जब शैतान ऐसा कहे तो तुम्हें उसका सामना करते हुए खड़ा होना है। నేను యోగ్యుడను, నేను యోగ్యురాలను కాకపోవచ్చు, मैं योग्य पुरुष व योग्य स्त्री ना होंगी, కానీ నన్ను దేవుడు ఎన్నుకున్నాడంటే నా యోగ్యతను బట్టి కాదు, దేన్ని బట్టి దేవుడు నిన్ను పిలిచాడు? खुदा ने तुम्हें बुलाया माने तुम में जो योग्यता उस कारण नहीं, लेकिन किस कारण खुदा ने तुमको बुलाया है? ఆయన కృపను బట్టి ఆయన పిలిచాడు. उनके अनुग्रह के कारण ही खुदा ने तुमको बुलाया మరి है। ఇవన్నీ నువ్వు ఎలా ఎదిరించగలుగుతావు? फिर ये सब का सामना तुम कैसे कर पाओगे? వాక్యము ద్వారా, वचन के द्वारा, వాక్యము ద్వారా. वचन के द्वारा। అందుకే ప్రతి దినము వాక్యము చదవాలి. इसलिए प्रतिदिन जो वचन तुम्हें पढ़ना है। సాతానును జయించాలి, शैतान पर विजय हासिल करनी है। అల్ప విశ్వాసానికి లొంగకూడదు అంటే अल्प विश्वास के आगे तुम्हें नहीं झुकना है तो ఏం చేయాలంటే వాక్యంలో బలంగా నిలబడాలి. तुम्हें क्या करना है? तुम्हें वचन में बलवंत रीति से खड़े रहना है। అప్పుడే సాతాను ఒక సవాల్ వేసినప్పుడు तब जब शैतान सवाल करेगा తిరిగి నీకు ఒక జవాబు దేవుడి దగ్గర నుంచి దొరుకుతుంది. तब तुमको जवाब जो खुदा के पास से मिलेगा। కాబట్టి ఈ రోజు నుంచి, इसलिए आज के दिन से, ఈ రోజు నుంచి వాక్యములో ఎదగండి. इसलिए आज के दिन से तुम वचन में बढ़ो। మరి ఈ రోజు నుంచి నువ్వు నమ్ము, నీ జీవితంలో దేవుడు ఉన్నాడు. जो है आज के दिन से तुम ये मानो कि तुम्हारे जीवन में खुदा है। నీ హస్తము పట్టుకొని దేవుడు నీతో ఉన్నాడు. तुम्हारे हाथ को थामे हुए तुम्हारा खुदा तुम्हारे साथ మరి है। నీ గురించి అన్ని విషయాలు ఆలోచించే తండ్రి నీ కొరకున్నాడని तुम्हारे लिए तुम्हारी हर बातों के विषय में सोचने वाले पिता है నమ్మండి. तुम्हारे। ये बात पर तुम भरोसा करो। మరి దేవుడి వాక్యం దీవించును గాక. खुदा इस वचन का మరి आशीष दे। అందరం నిలబడినట్టే స్తుతి ఆరాధన చెల్లించి మరి ఒక వాక్యాన్ని ముగిద్దాం. మరి అందరి చేతది దేవుని స్తుతించండి. మరి అందరం కలిసి దేవుని ఆరాధిస్తూ, మరి ఏదైతే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడో తిరిగి దాన్ని నమ్ముతూ నువ్వు దేవుని ఆరాధించు. ఈరోజు దేవా నేను నమ్ముతున్నాను ప్రభా, నా జీవితంలో నువ్వు ఉన్నాను నమ్ముతున్నాను ప్రభా, నా హస్తం పట్టుకుని నువ్వు ఎల్లప్పుడూ ఉంటావని నమ్ముతున్నాం ప్రభా. అన్ని విషయాల్లో బలపరుస్తూ ధైర్యపరుస్తూ నా కొరకు అన్ని విషయాల్లో నీ దేవదూతలను ఆజ్ఞాపించి నడిపిస్తున్నావని నేను నమ్ముతున్నాను ప్రభువా. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, నా యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచు నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచు నా తోడు నీవేగా. నిలువగలనా ఒక నిమిషమైనను, యేసు నా చేయి విడిచినా, మరువగలనా నీ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము. నిలువగలనా ఒక నిమిషమైనను, యేసు నా చేయి విడిచినా, మరువగలనా నీ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో. అందరం నోరు తెరిచి దేవా నా చేయి పట్టుకో ప్రభువా, నీ జారిపోకుండా మళ్ళీ పడిపోకుండా దేవా నా చేయి పట్టుకో ప్రభువా. ఈ లోక సంద్రము నాపై ఎగసినా, అలలు వచ్చినా ఏది వచ్చినా ప్రభువా, కలవరమేరిగినా, ఈ లోక సంద్రము నాపై ఎగసినా, విశ్వాస నాగలు కలవరమేరిగినా, నిలువగలనా ఒక నిమిషమైనను, యేసు నా చేయి
పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో చేయి పట్టుకో నా చేయి పట్టుకో ఈరోజు దేవుడిని అడుగు దేవా నా చేయి పట్టుకో ప్రభువా ఎలాగైతే ఆ దేవుడు నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు పేతురు ఆ క్రీస్తుని చూస్తూ నడిచినంత వరకు నడిచాడు కానీ ఎప్పుడైతే మళ్ళీ నీళ్ళ వైపు చూశాడో మునగసాగాడు ఈరోజు నువ్వు కూడా క్రీస్తు వైపు కాకుండా నీ శ్రమల వైపు చూస్తున్నావేమో మునిగిపోతున్నాను అనుకుంటున్నావేమో ఈరోజు తిరిగి చెప్పు దేవా నా చేయి పట్టుకో ప్రభువా నన్ను లేవనెత్తు ప్రభువా పడిపోకుండా నన్ను లేవనెత్తు ప్రభువా ఆనాడు పేతురు చేయి పట్టుకుని లేవనెత్తిన దేవుడు ఈరోజు నా చేయి పట్టుకుని లేవనెత్తు ప్రభువా తిరిగి దేవుని అడుగు పట్టుకో నా చేయి పట్టుకో అందరు నోరు తెరిచి దేవా మళ్ళీ పడిపోకుండా దేవా ఓడిపోకుండా తిరిగి అందరికి దేవా నేను చేరే విధంగా నువ్వు దేని కొరకైతే నన్ను నిలబెట్టాలనుకుంటున్నావు దేవా దాని కొరకు నిలబెట్టే అంతవరకు నీ చేయి పట్టుకుని నన్ను నడిపించు ప్రభువా ఓడిపోకుండా పడిపోకుండా పట్టుకో చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో దేవా పరిశుద్ధుడా నీకు స్తోత్రం ప్రభువా దేవా నీ వాక్యము ద్వారా సెలవిచ్చి ఉన్నా ప్రభువా దేవా చూడాల్సింది శ్రమల వైపు కాదు ప్రభువా మరి నీ వైపు చూసే ఆ ఒక్క నేత్రాలు మాకు దయచే ప్రభువా అన్ని విషయాల్లో దేవా నీ అందు విశ్వాసం పడి నడుచుటకు సహాయము దయచేసి మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. మరణాథ. యేసు ప్రభువా త్వరగారము యేసు రక్తమే చేయము ప్రభేసు నామమే చేయము ప్రభేసు రక్తం సంపూర్ణ విజయం పవాది క్రియల నాశనం తండ్రి మీ కార్యం నిరంతరం చేయం తరి ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.